జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామంలో అక్రమ మట్టి రవాణా జోరుగా కొనసాగుతుంది. గ్రామ శివార్లో ఉన్న ఓ పట్టా భూమిలో గుట్ట బోరుతో పాటు దారి పక్కనే ఉన్న మరో చిన్న గుట్ట యొక్క మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అక్రమ మట్టి రవాణాపై గ్రామస్తులు మీడియాకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్లడంతో యథేచ్ఛగా 2 జేసీబీల సాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని వేరే ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఏకంగా తమ గ్రామ పంచాయతీ పాలక వర్గం అనుమతితోనే తాము మట్టిని రైతులకు అందిస్తున్నామని, మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న వారు చెప్తున్నారంటే వీరి అక్రమ దంద ఎంత దర్జాగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మీడియా కెమెరాలు అక్కడికి వెళ్లడంతో తట్టాపుట్ట సర్దుకొని ఏమి తెలియనట్టుగా పారిపోయారు. ఇక ఇదే విషయంపై ఎండపల్లి తహసీల్దార్ను వివరణ కోరగా మట్టి రవాణాపై తాము కానీ మైనింగ్ శాఖ అధికారులు కానీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పట్టా భూమి నుండి మట్టిని వేరే ప్రాంతాలకు తరలించాలన్నా మైనింగ్ శాఖ ద్వారా అనుమతులు తీసుకోవాలని ఎండపల్లి తహసీల్దార్ అనిల్ స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని తరలించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. గ్రామాల్లో అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ లేదా మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. మీరు చెర్లపల్లి గ్రామంలో సంబంధించిన మట్టి విషయమై అడిగిన దాని ప్రకారము చెర్లపల్లి గ్రామంలో కాకుండా మండల వ్యాప్తంగా ఎవరు కూడా అక్రమంగా మట్టి తరలింపు అనేది చేయడానికి ఎట్లాంటి అవకాశం లేదు. అలాంటి చర్యలు ఎవరైనా కనుక్కుంటే చట్ట ప్రకారం చర్యలు ఏర్పడతాయి. అలాగే పెనాల్టీ విధించడం జరుగుతుంది. తర్వాత ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఎవరికైనా మట్టి అవసరం ఉన్న ఎడల కార్యాలయం సంప్రదించి లేదా ఏడీ మైనింగ్ వాళ్ళను జగిత్యాల ఏడీ మైనింగ్ వాళ్ళని సంప్రదించి దానికి తగిన చాలాని కట్టిన తర్వాత మట్టి తరలించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇలాగే మళ్ళీ మా దృష్టికి వచ్చిన ఏదైనా కంపల్సరీ సంబంధితులపైన చర్యలు చేరుకోవడం జరుగుతుంది. కూడా పర్మిషన్ లేకుండా ఎవరిది వాళ్ళు సొంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం సంబంధిత వెహికల్స్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది.